ప్రెసెంట్ సొసైటీలో మనం ఎలా బ్రతకాలో సొసైటీనే డిసైడ్ చేసేటట్లు అయిపోయిందనమాట ప్రపంచం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళు అనుకున్న టైంలో మనకు జాబ్ వచ్చేయాలి, వాళ్ళు అనుకున్న టైంలో మనకు పెళ్లి అయిపోవాలి, వాళ్ళు అనుకున్న టైంలో మనకు పిల్లలు పుట్టేసేయాలి. ఇవే కాదు, ఏ దాంట్లో అయినా కూడా అంతే. వాళ్ళు అనుకున్న టైంకి ఆ పని జరిగిపోవాలన్నమాట. ఒకవేళ మన సిచ్యువేషన్స్ ఏవో వేరేగా ఉండి, మన కారణాలు మనకు ఉంటాయి కదా కొన్ని, వాటితో పని లేదనమాట వాళ్ళకి. సో మనకి ఆ ఫీల్డ్ లో ఇంకేదైనా ప్రాబ్లం ఉండి కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడమో, ఏ విషయమైనా కానీ సరే చేయలేదనుకోండి, ఏమనేస్తారంటే వాళ్ళు ఇంకా ఆ ఫీల్డ్ లో అన్ఫిట్ వీళ్ళు అనేస్తారనమాట. ఏది ముందు వెనుక ఏం ఆలోచించరు అనమాట. ఇప్పుడు ఎవడి సిచ్యువేషన్ వాళ్ళది. ఇప్పుడు లైఫ్ లో ఎవడు ఏ దాని మీద గో త్రూ అవుతున్నాడు అనేది వానికి మాత్రమే తెలుస్తుంది. మహా అయితే మీరేం వినుంటారు, గాసిప్స్ వినుంటారు. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, వీళ్ళకి ఆ ప్రాబ్లం అంట, అతనికి ఆ ప్రాబ్లం అంట, వానికి జాబ్ రాలేదంట, అదో ఇదో ఏదో ఒకటి. కానీ ఆ సిచ్యువేషన్ గో త్రూ అయ్యే వాళ్ళకే తెలుస్తాయి ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వానికి ఏంది ఇప్పుడు ప్రయారిటీ ఏది, ఏ టైంలో ఏది చేసుకుంటే వాళ్ళ లైఫ్ బెటర్ గా ఉంటుందో, వాడి లైఫ్ వాడికంటే మీరే బెటర్ గా ఆలోచించినట్టు చెప్తారనమాట. ఏదో వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టు. మీరు ఇస్తే సజెషన్స్ ఇవ్వండి, తప్పులేదు. కానీ తెలిసిన వాళ్ళకి, ఎవరైనా క్లోజ్ గా ఉండే వాళ్ళకి నేను దాన్ని తప్పు పట్టట్లేదు, మంచి చెడ్డ చెప్పే దాంట్లో నేనేం అనట్లేదు. కానీ కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు కావాలనే, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అది చాలా తప్పు. పెద్దవాళ్ళు ఆ రోజుల్లో తెలియదు, చదువుకోలేదు, ఇప్పుడు తెలియదు అనుకుంటే పిల్లలన్నా ఎడ్యుకేట్ చేయొచ్చు కదా వాళ్ళని, ఇట్లా అడగకూడదు, ఈ విధంగా మాట్లాడకూడదు అనేసి. దయచేసి మారండి అబ్బా.